బీసీల పేరిట అసమర్థుని కోటేయాలనా? మీరు లేదా చైర్మన్ అయ్యారు, అదయ్యారు ఇదయ్యారు అంటారు కదా. అవును, సమర్థులు అయితే అవుతారు కదా. ఎవరు దానికి చైర్మన్ అయ్యారు అంటారు. ఎంతమంది లేరు టీఆర్ఎస్ పార్టీలో? టీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉడిగం చేసిన వాళ్ళు ఎంతమంది కాలే? ఎంతమంది కాలే? వీళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ వాళ్ళు అయిన వాళ్ళు కదా. ఎన్నడల్లా వాళ్ళ వాయిస్ ఎక్కడ వినిపించిందా? బీసీల కోసం వీళ్ళు ఏమైనా చేసిందా ఒక పని అన్నా? మీరేం చేసారు బీసీల కోసం? అరే బీసీ కమిషన్ లేకపోతే బీసీ కమిషన్ వేయించిన కదా, బీసీ కమిషన్ వేయించిన కదా బీసీల కోసం. మీరు ఎట్లా అయిపోతారన్నా? అరే నేను పిటిషనర్ కూడా వేయించిన కదా, కోర్టును అప్రోచ్ అయ్యి. ఎట్లా నాకు అది అర్థం కాలే. ఏవైతే కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఉంటాయో వాటిని ఒక స్పెసిఫిక్ టైంలో నింపకపోతే నాలాంటి సగటు పౌరుడు ఇక్కడ జడ్జిమెంట్, అది కాపీ జడ్జిమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను నేను. కోర్టును అప్రోచ్ అయ్యి బీసీ కమిషన్ వేయించిన కదా నేనే బీసీ కమిషన్ వేయించిన. వీళ్ళ ఈ సోకాల్ లీడర్లు బీసీల కోసం చేసిన అంటారు కదా.